ప్రైజ్ ద లార్డ్. ఈ దినము దేవుని వాగ్దానము. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తన 46వ అధ్యాయం 1వ వచనం. ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. అదేంటంటే, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన దేవుడు. నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనకు సహాయం చేసే వ్యక్తులు దగ్గరికి మనం పరిగెత్తడం చేస్తూ ఉంటాం. ఎవరైనా ఏమంటారు, మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాతో చెప్పండి, మీకు తప్పక సహాయం చేస్తామని చెప్పినటువంటి వారు మనకి భరోసా ఇచ్చినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మనం ఆ వ్యక్తులను వెతుక్కుంటూ వెళ్తాం. మన కష్టాలకు, మన నష్టాలకు, మనకు కలిగిన బాధకు మరి ఏదైనా సహాయం కావాలని చాలా మందికి మనం ఫోన్లు చేస్తూ ఉంటాం, వెతుకుతూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో వారు సైతం కూడా మనకు సహాయం చేయకపోవచ్చు. వారు సహాయం చేయరు. వారు మనకు సహాయం చేయకపోగా సహాయం చేస్తానని వారి చుట్టూ మనల్ని తిప్పించుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆపత్కాలములలో నన్ను ఎవరైనా నమ్ముకున్నట్లయితే వారికి నేను సహాయం చేస్తానని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ఎటువంటి సమస్యలు ఎలాంటివైనప్పటికీ కూడా వాటి నుంచి మిమ్మల్ని నడిపిస్తానని, తప్పిస్తానని దేవుడు గొప్ప వాగ్దానాన్ని మనకు వినిపించాడు. నీవు నన్ను మహింపరుస్తావని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన మనకు కీడముగాను డాలుగాను ఉంటాడు. ఆయన మన సంరక్షకుడై మనలను సంరక్షిస్తాడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి.